Hello guys, ఈరోజు మన టాపిక్ వచ్చేసి అయాన్ ఎలక్ట్రాన్ మెథడ్ ఆఫ్ రియాక్షన్. సో దిస్ ఈస్ ద కీ పాయింట్స్ గైస్. సో రైట్ ద గివెన్ reaction as it is, calculate the oxidation number of each atoms and then calculate change in oxidation number, balanced the number of atoms. So write the half reaction, then add H2O to that side which contains less number of oxygen atom, and then H plus ion to the opposite side of H2O, and write the half number of H plus ion to the side of H plus ion. Make the number of electron in both of reaction by multiplying by a suitable factor at both the reactions. So guys, మనకి ఇలా ఈక్వేషన్ ఇస్తారు. బ్యాలెన్స్ ద ఫాలోయింగ్ అన్బ్యాలెన్స్డ్ ఈక్వేషన్ ఇన్ ఎసిడిక్ మీడియం బై అయాన్ ఎలక్ట్రాన్ మెథడ్ హాఫ్ రియాక్షన్ మెథడ్ అంటారు. సో గైస్, దిస్ ఇస్ ద ఈక్వేషన్ Mn+2 ClO3 and MnO2 and ClO2. So first point, write the given reaction as it is, calculate the oxidation number of each atom అని ఉంది. సో we have to write like this, and we have to find out each atoms of oxidation state, that is Mn is +2, so and ClO3 is find out. సో Cl find out చేయాలి కాబట్టి దాన్ని x అనుకున్నా. x plus 3 into oxygen is -2, so -2 is equal to and -1. x minus 6 is equal to -1, x is equal to -1 plus 6, and x is equal to +5. సో హియర్ MnO2 ఫైండ్ అవుట్ చేయాలి. సో Mn is x అనుకుంటే x plus 2 ఇంటూ ఆక్సిజన్ ఈజ్ -2, సో హియర్ నో ఛార్జ్ కాబట్టి 0, ఇక్కడ ఛార్జ్ ఉంది కాబట్టి -1 తీసుకున్నాం. సో x minus 4 is equal to 0, x is equal to +4, and again ClO2 x plus 2 into -2 is equal to 0, x minus 4 is equal to 0, x is equal to +4. సో గైస్, మనకి ఇది బేసిక్ నాలెడ్జ్. మనకి ఆల్రెడీ నేను మన వీడియోలో ఉంది, ఎలా మనకు మాలిక్యూల్ ఇచ్చినప్పుడు దాని ఆక్సిడేషన్ ఎలా ఫైండ్ అవుట్ చేయాలనేది. సో మనకి ఒకసారి సబ్స్క్రైబ్ చేసుకోండి, మీకు వీడియోస్ అన్నీ కనిపిస్తూ ఉంటాయి గైస్. సో మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి, మీకు చాలా యూస్ఫుల్ ఉంటుంది. ఇది వస్తేనే మీకు దిస్ ఈస్ ద బేసిక్ కదా, ఇది వస్తేనే మనకి ఈక్వేషన్ ఎలా బ్యాలెన్స్ చేయాలి, ఏది ఆక్సిడేషన్ ఏది రిడక్షన్ అనేది తెలుస్తుంది. సో మీరు డైరెక్ట్ దీనికి వచ్చేస్తే అర్థం కాదు కాబట్టి ఒకసారి ఆ వీడియో చూసుకోండి, మీకు ఈజీగా అర్థమవుతుంది. సో అండ్ ఇప్పుడు బ్యాలెన్స్ ఆక్సిడేషన్ హాఫ్ రియాక్షన్ అండ్ రిడక్షన్ హాఫ్ రియాక్షన్. సో ఇప్పుడు మనకి ఈ ఈక్వేషన్లో సో ఈ ఈక్వేషన్ ఉంది కదా, ఈ ఈక్వేషన్లో మనకి ఆక్సిడేషన్ ఏది రిడక్షన్ ఏది ఫైండ్ అవుట్ చేయాలి. సో గైస్, Mn ఒకటి Mn అండ్ Cl. సో ఇక్కడ గెయిన్ ఆఫ్ ఎలక్ట్రాన్ Mn+2 నుండి +4కి, అంటే 2 నుండికి 4కి వచ్చింది కాబట్టి గెయిన్ ఆఫ్ ఎలక్ట్రాన్. సో గెయిన్ ఆఫ్ ఎలక్ట్రాన్ అంటే రిడక్షన్, సో లాస్ ఆఫ్ ఎలక్ట్రాన్ అంటే ఆక్సిడేషన్ గైస్. సో Mn నుండి Mn4కి వచ్చింది అంటే దట్ ఈస్ గెయిన్ ఆఫ్ ఎలక్ట్రాన్. ఇది +5 నుండి +4కి అంటే +5 నుండి +4కి అంటే దట్ ఈస్ ద లాస్ ఆఫ్ ఎలక్ట్రాన్. సో 5 నుండి 4 అంటే లాస్ కదా, లాస్ ఆఫ్ ఆక్సిడేషన్. సో దట్ లాస్ ఆఫ్ ఎలక్ట్రాన్, దట్ ఈస్ ద ఆక్సిడేషన్. సో ఆక్సిడేషన్ మనది రిడక్షన్ ఈక్వేషన్ని ఫైండ్ అవుట్ చేయాలి. సో వాట్ ఈస్ ద ఆక్సిడేషన్? సో ఆక్సిడేషన్ మనం రాసుకున్నట్లయితే ఇది కదా ఆక్సిడేషన్, లాస్ ఆఫ్ ఎలక్ట్రాన్, దట్ ఈస్ ద ఆక్సిడేషన్. కాబట్టి ClO3 మైనస్ గివ్స్ రైస్ టు ClO2. ఈ +4లు ఇవి మనం మనకి ఈక్వేషన్ ఉన్నప్పుడు మనకి ఎలా ఇచ్చారో అది మనం చేసుకోవాలి. సో ClO2 అండ్ రిడక్షన్ చూసుకున్నట్లయితే Mn+2 అండ్ MnO2. సో ఈక్వేషన్లో మనకు ఓన్లీ MnO2 ఇచ్చారు కాబట్టి సో మనం MnO2ని రాసుకోవాలి. సో బ్యాలెన్స్ ఆక్సిడేషన్ హాఫ్ రియాక్షన్, ఓకే, ఇది బ్యాలెన్స్ రిడక్షన్ హాఫ్ రియాక్షన్. సో ఇప్పుడు మనం ఇవన్నీ బ్యాలెన్స్ చేయాలి. ఫస్ట్ స్టార్ట్ విత్ ఎలా అంటే ClO3 మైనస్ గివ్స్ రైస్ టు ClO2 కదా. ఇప్పుడు బ్యాలెన్స్ ఫస్ట్ పాయింట్ వచ్చేసరికి మనకి బ్యాలెన్స్ క్లోరిన్, అంటే ఈచ్ ఆటమ్ యూ హ్యావ్ టు బ్యాలెన్స్. సో ఇక్కడ మనకి క్లోరిన్ ఉంది అండ్ ఇక్కడ క్లోరిన్ ఉంది, ఇక్కడ 1 క్లోరిన్ ఉంది, హియర్ ఆల్సో 1 క్లోరిన్. సో ఆల్రెడీ బ్యాలెన్స్డ్, 1 ఉంది కాబట్టి ఆల్రెడీ బ్యాలెన్స్డ్, మనం ఇంకా బ్యాలెన్స్ చేయాల్సిన అవసరం కూడా లేదు, రైట్. నెక్స్ట్ వన్, బ్యాలెన్స్ ఆక్సిడేషన్ oxygen by adding
చూడండి గైస్, ఇక్కడ ఆక్సిజన్ ఉంది కాబట్టి ఇప్పుడు ఆక్సిజన్ 3 ఉంది, ఇక్కడ 2 ఉంది. సో మనం ఇప్పుడు ఆక్సిజన్ బ్యాలెన్స్ చేయాలి. ఎలా బ్యాలెన్స్ చేయాలంటే బ్యాలెన్స్ ఆక్సిడేషన్ ఆక్సిజన్ బై యాడింగ్ H2O. మనకి ఇక్కడ కీ పాయింట్స్లో చెప్పాను నేను. చూడండి, ఎప్పుడైతే ఆక్సిజన్ బ్యాలెన్స్ చేయాలంటే మనము H2O ఇక్కడ నెంబర్ ఆఫ్, సో H2Oని యాడ్ చేయాలి. ఎలా అంటే ఇక్కడ 3 ఉంది, 3 ఆక్సిజన్స్ ఈజ్ దేర్ అండ్ ఇయర్ 2 ఆక్సిజన్ ఈజ్ దేర్. సో మనం H2O యాడ్ చేయాలి. ఎటు యాడ్ చేయాలంటే ఇటు 1 ఆక్సిజన్ తక్కువ ఉంది కాబట్టి ఇప్పుడు మనం ఆక్సిజన్ని బ్యాలెన్స్ చేయాలి. గివ్స్ రైస్ టు ClO2 ప్లస్ ఏం యాడ్ చేయాలి, H2O యాడ్ చేయాలి. సో దట్ ఈస్ ద బ్యాలెన్స్ ఆఫ్ ఆక్సిజన్ అండ్ బ్యాలెన్స్ ఆఫ్ హైడ్రోజన్. ఇప్పుడు నెక్స్ట్ బ్యాలెన్స్ హైడ్రోజన్ బై యాడింగ్ H+. సో ఇప్పుడు ఇక్కడ మనకి క్లోరిన్స్ అయిపోయినాయి అండ్ ఆక్సిజన్స్ అయిపోయినాయి. ఈ ఈక్వేషన్లో ఇంకేమి బ్యాలెన్స్ చేయాలి, హైడ్రోజన్ బ్యాలెన్స్ చేయాలి. హైడ్రోజన్ ఎలా బ్యాలెన్స్ చేయాలంటే బై యాడింగ్ ఆఫ్ H+. సో ఇయర్ 2 హైడ్రోజన్స్ ఈజ్ దేర్ అండ్ నువ్వు ఇప్పుడు 2 హైడ్రోజన్స్ని ఎట్ సైడ్ యాడ్ చేయాలి, ప్లస్ ఇటు సైడ్ 2 హైడ్రోజన్స్ని యాడ్ చేయాలి. ClO2 ప్లస్ H2. సో బ్యాలెన్స్డ్. అండ్ నెక్స్ట్ పాయింట్ వచ్చేసి బ్యాలెన్స్. దిస్ ఈజ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ గైస్. బ్యాలెన్స్ చార్జ్ బై యాడింగ్ ఆఫ్ ఎలక్ట్రాన్స్. సో దిస్ ఈజ్ ద మోస్ట్ ఇంపార్టెంట్. అందరు ఇక్కడ కన్ఫ్యూజన్ అవుతూ ఉంటారు. సో చాలామంది నన్ను అడిగారు కాబట్టి నేను ఇది చెప్పాలనుకున్నా. బ్యాలెన్స్ చార్జ్ ఆఫ్ బై యాడింగ్ ఆఫ్ ఎలక్ట్రాన్స్. సో ఇక్కడ చూడండి, మనకి ఇక్కడ క్లోరిన్స్ ఉన్నాయి అండ్ ఇక్కడ క్లోరిన్స్ ఉన్నాయి. ఇక్కడ ఆక్సిజన్ ఉంది కాబట్టి ఇటు సైడ్ ఆక్సిజన్ తక్కువ ఉంది కాబట్టి మనం ఇటు సైడ్ యాడ్ చేసాం. అండ్ హియర్ హైడ్రోజన్స్ ఉన్నాయి, ఇటు సైడ్ లేవు కాబట్టి ఇటు సైడ్ యాడ్ చేసాం. దీనికి వచ్చేసరికి కొంచెం డిఫరెంట్గా ఉంటుంది. ఏంటంటే బ్యాలెన్స్ చార్జ్ ఆఫ్ బై యాడింగ్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ అని ఉంది కదా. సో ఇప్పుడు ఈ పైన ఈక్వేషన్లో మనం ఇప్పుడు ఛార్జ్ని చూస్తున్నట్లయితే ఇక్కడ చూడండి -1 కదా, ఇక్కడ +2 ఇంటూ హైడ్రోజన్ అంతా 1 ఉంది కదా. సో ఇక్కడ ఏముంది, నో ఛార్జ్ కదా. సో ఇయర్ నో ఛార్జ్ కదా. ఇక్కడ -1 అండ్ 2, ఇక్కడ 2 ఉంది. సో -1 + 2 ఎంత, 1 ఉంది. అంటే ఇక్కడ 1 అండ్ ఇక్కడ 0. సో ఇక్కడ 1 ఉంది అండ్ ఇక్కడ 0 ఉంది. అప్పుడు అనుకుంటాం కదా మనం ఇటు సైడు ఎటు, సో 0 ఉన్న సైడు 1 ఎలక్ట్రాన్ యాడ్ చేస్తే ఈ 1 సాటిస్ఫై అవుతుంది అని అనుకుంటారు. కానీ అలా కాదు గైస్. ఇప్పుడు 1 ఎటు అంటే మనం 0ని సాటిస్ఫై చేయాలి. అంటే 1 ఎలక్ట్రాన్ ఎటు సైడ్ యాడ్ చేయాలంటే మన లెఫ్ట్ సైడ్ని యాడ్ చేయాలి. ఎందుకంటే ఎక్కువ నెంబర్ ఎటు సైడ్ ఉందో అటు సైడ్ మాత్రమే మనం ఎలక్ట్రాన్స్ని యాడ్ చేయాలి. సో ఇక్కడ మనం చూడండి -1, ఇయర్ 2, ఇక్కడ క్లోరిన్ ఉంది. అంటే ఇయర్ నో ఛార్జ్ కదా. సో 0 అంటే ఏమవుతుంది, ఇక్కడ -1 + 2 0 అంటే ఇక్కడ 1, ఇక్కడ -1 + 2 అంటే ఎంత, 1 0. ఇక్కడ 1 ఉంది, ఇటు సైడ్ 0 ఉంది. ఇప్పుడు మనం అనుకుంటాం ఇటు సైడ్ ఎలక్ట్రాన్ యాడ్ చేస్తే 1 ఎలక్ట్రాన్ యాడ్ చేస్తే ఇది 1 1 ఈక్వల్ అవుతుంది అనుకుంటారు. కానీ కాదు. ఎందుకంటే ఎక్కువ పాజిటివ్, ఇప్పుడు ఎక్కువ ఎలక్ట్రాన్స్ ఎటు సైడ్ ఉన్నాయో, ఇప్పుడు 1 ఉంది కదా, అటు సైడే ఎలక్ట్రాన్ యాడ్ చేస్తే, ఎలక్ట్రాన్ అంటే ఏంటి, -1 ఛార్జ్ కదా. 1 ఎలక్ట్రాన్ ఈజ్ ఈక్వల్ టు -1 కదా. ఇక్కడ 1 ఉంది అండ్ -1 యాడ్ చేస్తే 0 అవుతుంది. సో ఎక్కువ ఎలక్ట్రాన్స్ ఎటు సైడ్ ఉన్నాయో అటు సైడ్ మాత్రమే యాడ్ చేయాలి. సో దిస్ ఈజ్ ద మోస్ట్ ఇంపార్టెంట్. ClO3 -1 + 2H plus 1 electron gives rise to ClO2 plus H2O. సో ఇక్కడ చూడండి, ఈ ఛార్జ్ని చూస్తున్నట్లయితే ఇది నేను నార్మల్గా మీకు అర్థం అవ్వడం కోసం మాత్రమే ఇది రాశాను. సో మీరేమీ చూసుకోని అవసరం లేదు, జస్ట్ మీకు తెలియడం కోసం. చూడండి -1 + 2 ఇంటూ +1 ప్లస్ ఇక్కడ -1 ఎలక్ట్రాన్ ఈజ్ -1 కదా. సో హియర్ 0. ఇక -1 + 2 -1 ఎంత అవుతుంది, -2 + 2 కదా. -2 + 2 = 0. 0 = 0. సో సాటిస్ఫై అవుతుంది కదా. సో 1 ఎలక్ట్రాన్ ఇటు సైడ్ మాత్రమే యాడ్ చేయాలి. సో ఇప్పుడు మనము బ్యాలెన్స్ ద
రిడక్షన్ హాఫ్ రియాక్షన్ చూద్దాం, Mn+2 అండ్ MnO2. సో ఫస్ట్ బ్యాలెన్స్, ఇక్కడ బ్యాలెన్స్ Mn. సో ఆల్రెడీ బ్యాలెన్స్డ్, నెక్స్ట్ పాయింట్ వచ్చేసి ఏముంది, బ్యాలెన్స్ ఆక్సిజన్ బై యాడింగ్ H2O. సో ఆక్సిజన్ని యాడ్ చేయాలి, బ్యాలెన్స్ అవ్వాలి. ఇక్కడ 2 ఆక్సిజన్స్ ఉన్నాయి, ఇక్కడ 2 ఇక్కడ ఆక్సిజన్స్ లేవు కాబట్టి Mn+2. ఇక్కడ ఎన్ని ఆక్సిజన్స్ ఉన్నాయి, 2 కాబట్టి 2H2O యాడ్ చేయాలి, గివ్స్ రైస్ టు MnO2. నెక్స్ట్ బ్యాలెన్స్ హైడ్రోజన్ బై యాడింగ్ H+. సో ఇక్కడ చూడండి, ఇక్కడ 2 2s are 4 హైడ్రోజన్స్ ఉన్నాయి. సో ఇటు సైడ్ ఎన్ని యాడ్ చేయాలి, 4 హైడ్రోజన్స్ యాడ్ చేయాలి. 4H+ plus 2H2O gives rise to MnO2 plus 4H+. సో నెక్స్ట్ బ్యాలెన్స్ చార్జ్, బై యాడింగ్ ఎలక్ట్రాన్స్. సో ఇక్కడ చూడండి, ఇక్కడ 2 ఉంది, +2 0, ఇక్కడ 0 +4, ఇక్కడ అంటే ఏమవుతుంది, 2 to 4 ఉంది, అంటే ఇటు సైడ్ 2 ఎలక్ట్రాన్స్ యాడ్ చేస్తే అవుతుంది అనుకుంటారు, కానీ కాదు. సో ఎక్కువ ఎలక్ట్రాన్స్ ఎటు సైడ్ ఉన్నాయి, ఇటు సైడ్ ఉన్నాయి కాబట్టి ఆ 2 ఎలక్ట్రాన్స్ అనేది ఇటు సైడ్ మాత్రమే యాడ్ చేయాలి. సో గైస్, Mn+2 plus 2H2O gives rise to MnO2 plus 4H+ plus 2 ఎలక్ట్రాన్స్. ఎక్కడైతే ఎక్కువ ఎలక్ట్రాన్స్ ఉన్నాయో అటు సైడ్ మాత్రమే మనం యాడ్ చేయాలి. సో ఇక్కడ చూడండి, ఇప్పుడు మనం జస్ట్ నేను ఇది మామూలుగా రాశాను, ఇక్కడ చూసుకోండి. ఇప్పుడు సాటిస్ఫై అయిందో లేదో మీరు చూసుకోవచ్చు. సో గైస్, 2 + 0 gives rise to 0 plus 4 -2 +4 and -2. అప్పుడు ఏమవుతుంది, ఇక్కడ -2, ఇక్కడ 2 ఉంది కదా. సో 4 ఎలక్ట్రాన్స్, 2 + 2 × H కాబట్టి దిస్ ద 4 ఎలక్ట్రాన్స్. సో ఇటు సాటిస్ఫై అయింది, ఇటు సాటిస్ఫై అయింది. సాటిస్ఫై అవ్వాలి మనకి, ఫస్ట్ సాటిస్ఫై అయితేనే అటు 2 ఎలక్ట్రాన్స్ యాడ్ చేయడం కుదురుతుంది. సో ఇప్పుడు కంబైన్ హాఫ్ రియాక్షన్. సో కంబైన్ హాఫ్ రియాక్షన్. సో కంబైన్ హాఫ్ రియాక్షన్ టు ఈక్వలైజ్ ఎలక్ట్రాన్స్. సో టు ఈక్వలైజ్ ఎలక్ట్రాన్స్ అంటే ఎలక్ట్రాన్స్ ఇక్కడ మనకి 1 ఎలక్ట్రాన్ ఉంది, ఇప్పుడు ఇక్కడ 2 ఎలక్ట్రాన్స్ ఉంది. సో ఇప్పుడు ఎలక్ట్రాన్స్ని ఈక్వలైజ్ చేయాలంటే టు ఈక్వలైజ్ ద ఎలక్ట్రాన్ మల్టిప్లయింగ్ ద oxidation of reaction by 2. సో ఇక్కడ 2 ఉంది ఎలక్ట్రాన్స్ అండ్ ఇయర్ 1 ఎలక్ట్రాన్ ఉంది కాబట్టి ఈక్వలైజ్ చేయడానికి ఏంటంటే టు ఈక్వలైజ్ ఎలక్ట్రాన్ మల్టిప్లైయింగ్ ద ఆక్సిడేషన్ ఆఫ్ రియాక్షన్ బై 2. అంటే ఈ ఆక్సిడేషన్ ఆఫ్ రియాక్షన్ని మనం 2తో మల్టిప్లై చేయాలి. సో టోటల్ ఈక్వేషన్ మొత్తాన్ని మల్టిప్లై చేయాలి గైస్. సో ఇక్కడ చూడండి, 2తో మల్టిప్లై చేయాలంటే మనకి 2ClO3 మైనస్ ప్లస్ 2 2s are 4H ప్లస్ ఇక్కడ 2 + 2 ఎలక్ట్రాన్స్ గివ్స్ రైస్ టు 2ClO2 ప్లస్ 2H2 కదా. అండ్ యాడ్ ఇప్పుడు మనము 2 రియాక్షన్స్ని యాడ్ చేద్దాం.
సో యాడ్ 2 రియాక్షన్స్. సో ఇప్పుడు మనం 2 రియాక్షన్స్ని యాడ్ చేద్దాం. ఇప్పుడు ఏముంది, 2ClO3 మైనస్ 4H ప్లస్ 2 ఎలక్ట్రాన్స్ ప్లస్ ఏమవుతుంది, ఇక్కడ అయిపోయింది, ఇటు సైడ్ అది అయిపోయింది. నెక్స్ట్ ఇటు సైడ్ ఏముంది, ఇక్కడ Mn+2, ఇక్కడ ఏముంది 2H2O గివ్స్ రైస్ టు, ఇక్కడ ఏముంది, ఇక్కడ 2ClO2 ప్లస్ 2H2O ప్లస్ ఇక్కడ ఏముంది, ఇటు సైడ్ MnO2 ప్లస్ 4H ప్లస్, అంటే left hand side and right hand side both the reactions we have to add. సో ఇప్పుడు నెక్స్ట్ క్యాన్సిల్ అవుట్ కామన్ టర్మ్స్. ఇప్పుడు కామన్ టర్మ్స్ ఏమున్నాయో అది క్యాన్సిల్ చేద్దాం, అప్పుడు వచ్చిన రియాక్షన్ అని చెప్పి. సో గైస్, కామన్ టర్మ్స్ అంటే మనకి ఇక్కడ ఏమున్నాయంటే 4H ప్లస్ అండ్ 4H ప్లస్, 2 ఎలక్ట్రాన్స్ 2H2O 2H2O, ఇవన్నీ క్యాన్సిల్ చేసినాక మనకేమొచ్చిందో అది రాయాలి. 2Cl3 మైనస్ ప్లస్ Mn+2 గివ్స్ రైస్ టు 2ClO2 ప్లస్ MnO2. సో గైస్, దిస్ ఈజ్ ద రియాక్షన్. మనకి ఫైనల్ రియాక్షన్ ఈజ్ దిస్ ఈజ్. సో మనకి ఇక్కడ ఈక్వేషన్ అంతా చేసినాక మనకి ఇది మనం చేసింది రైటా రాంగా అనేది చెక్ చేసుకోవడానికి మనము ఏం చేయాలి అంటే, ఇప్పుడు వచ్చిన ఈక్వేషన్లో టర్మ్స్ అన్నీ బ్యాలెన్స్ అయినాయా, అదే ఆటమ్స్ అన్నీ బ్యాలెన్స్ అయినాయా అని చెక్ చేసుకోవాలి. బ్యాలెన్స్ అయితేనే మనం చేసింది కరెక్ట్ ఉంటుంది, లేదు అంటే మనం ఏదో ఒక దగ్గర మిస్టేక్ చేసామని మనం ఐడెంటిఫై చేసుకోవాలి. సో ఇక్కడ 2 క్లోరిన్స్ ఉన్నాయి, ఇక్కడ 2 క్లోరిన్స్ ఉన్నాయి, ఇక్కడ 2 3s are 6 ఆక్సిజన్స్ ఉన్నాయి, 2 2s are 4 and is this 2 6 and here 1 manganese and this 1 manganese. సో బ్యాలెన్స్ అయినాయి కాబట్టి మనం చేసింది పర్ఫెక్ట్. ఒకవేళ ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ 2 Mn వచ్చి ఇక్కడ ఓన్లీ Mn వచ్చి, సో మనం ఒక దగ్గర మిస్టేక్ చేసామని మనం ఫైండ్ అవుట్ చేసుకోవాలి. సో గైస్, దిస్ ఈజ్ ద మోస్ట్ ఇంపార్టెంట్. అండ్ మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే మీకు వీడియోస్ కనిపిస్తూ ఉంటాయి గైస్. థ్యాంక్ యూ గైస్.